హలో స్టూడెంట్స్, ఈ సెషన్లో మనం ఈ రెక్టాంగులర్ ఫ్రేమ్ ఉంది కదా. సో విత్ హెల్ప్ ఆఫ్ ది గ్యాస్ వెల్డింగ్ మనం ఈ రెక్టాంగులర్ ఫ్రేమ్ని లేదా దాని తాలూకు కాస్ట్ని మనం ఎస్టిమేట్ చేద్దాము. జనరల్గా ఇక్కడ స్టూడెంట్స్కి ఉండే చిన్న కన్ఫ్యూషన్ ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ది వెల్డ్, ఇది ఏ రకంగా కన్సిడర్ చేస్తాము. వెరీ సింపుల్. ఇక్కడ మనం జస్ట్ ఈ ఫ్రేమ్ తాలూకు కాస్ట్ని ఎస్టిమేట్ చేయాలి. అంటే మెటీరియల్ తెచ్చుకోవాలి అండ్ బేస్డ్ ఆన్ ద గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ మిగతా రెలవెంట్ కాస్ట్ మొత్తం ఎంత అవుతుంది. అంటే లాస్ట్ టైం నేను చేసిన వెల్డింగ్ ప్రాబ్లం కనుక మీరు చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ లాస్ట్లో సెగ్రిగేట్ చేశాను, నేను సింప్లిఫై చేశాను ప్రాబ్లమ్ని ఎలా చేయొచ్చని. సో ఫస్ట్ మనం లెంగ్త్ ఆఫ్ ది వెల్డ్ తీసుకుంటాము అండ్ టైం టేకెన్ టు వెల్డ్ తీసుకుంటాము. దాన్ని బట్టి మిగతా కాస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రైట్. దీనికి నేను ఒక చిన్న పేపర్ ఫోల్డ్ తోటి మీకు చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. చూడండి, నేను ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకున్నాను, అంటే మీకు జస్ట్ ఫ్రేమ్ చూపించడానికి. ఓకే, సో దీన్ని నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఓకే, దీన్ని నేను 45 degreesలో కట్ చేశాను అనుకోండి. సో నాకు కావాల్సినటువంటి జాయింట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇది కదా, రైట్. సో దీని నుంచి ఎలా వస్తుంది, ఏముంది, ఇదే కదా. సో ఈ ఫ్రేమ్ తాలూకు ఒక కార్నర్ ఇదే మనకు అవుతుంది. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ వాట్ ద కార్నర్ ఆఫ్ ఎ ఫ్రేమ్. ఓకే, ఐ థింక్ ఓకే, ఇప్పుడు నీట్గా కనిపిస్తుండొచ్చు. చూడండి, నేను ఇలా ఒక పేపర్ తీసుకున్నాను. దానికి మన ఫిగర్లో ఇచ్చినట్టుగానే ఇలా ఎల్ షేప్లో చేసుకున్నాను. దీన్ని 45 degreesలో నేను కట్ చేసుకున్నాను. అంటే ఇలా చూస్తే 90 degree అవుతుంది. ఓకేనా, బట్ కటింగ్ మాత్రం సో ఇలా 45 degreesలో కట్ చేసుకున్నాను. అండ్ దీన్ని నేను ఇలా జాయిన్ చేస్తాను. జనరల్గా మనకు వెల్డింగ్ ఫ్రేమ్ ఇలాగే చేస్తారు, అంటే ఫ్రేమ్ వెల్డింగ్ ఇలాగే చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు అంటే చూడండి, ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేయాలి కదా. సో దీని గురించి ఇక్కడ వెల్డ్ చేయాలి అండ్ ఇలా తిప్పితే ఇలా జాయిన్ చేసేసారు. ఇప్పుడు ఇక్కడ వెల్డింగ్ చేయాలి. ఓకే, అండ్ దిస్ బోత్ సైడ్ వెనకాల కూడా అవసరమైతే, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఈ లెంగ్త్ ఎలా కనుక్కోవాలి. ఈ లెంగ్త్ ఏముంది, ట్రిగ్నోమెట్రీ యూజ్ చేస్తాం సింపుల్లీ. చూడండి, ఇది లెంగ్త్, అంటే ఇది ఎంత ఉంటుందో ఈ లెంగ్త్ అంతే ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉంది కదా. ఓకేనా, సో మనకి ఈ లెంగ్త్ ఉంది, ఈ లెంగ్త్ వస్తుంది. అప్పుడు మనం ఈ లెంగ్త్ కనుక్కోలేమా విత్ హెల్ప్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ. సో మనం ట్రిగ్నోమెట్రీ యూస్ చేసామనుకోండి, ఆబ్వియస్లీ ఇది 45 degrees ఉంటుంది. ఇది 35 మనకి ఇచ్చాడు. సో ఇది కూడా 35. అప్పుడు మనం ఈ హైపోటెనస్ కదా లెంగ్త్ అవుతుంది. సో దాని లెంగ్త్ మనం కనుక్కోలేమా, లేదా పైథాగరస్ థియరం యూస్ చేసి మనం కనుక్కోలేమా, ఈజీగా కనుక్కుంటాము. ఎందుకని, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. ఉదాహరణకి ఈ లెంగ్త్ని మనం ఇది ఏ, ఇది బి, ఇది పైన సి అనుకుంటే, సో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా, నౌ ఏసీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, సో 35 స్క్వేర్ ప్లస్ 35 స్క్వేర్. సో అప్పుడు ఈ లెంగ్త్ ఎంత వస్తుంది మనకి అంటే, మనం బోత్ సైడ్ చేయాలి కదా. సో ఇంటూ 2తో మల్టిపుల్ చేస్తాం అనమాట. సో అప్పుడు మనకి ఇది 169, అరౌండ్ 170 mm వస్తుంది, పైన కింద బోత్ సైడ్. సరే, అది ఎటు నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్, సో దీన్ని మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. రైట్, ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే, సో మనకిచ్చిన ఫ్రేమ్ ఏంటి, ఇలా అనుకుందాం. సో ఇది ఎల్ షేప్ అనమాట. అంటే దీని ఒక కార్నర్ మనం ఇక్కడ డ్రా చేస్తే ఎలా ఉంటుంది అంటే,
ఇది. ఓకే, సో మనకి ఏమి ఇచ్చారు, లెంగ్త్ ఇది 35 అన్నారు అండ్ ది హైట్ ఆల్సో 35. ఓకే, వెల్డింగ్ చేయాల్సిన లెంగ్త్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు కదా. సో ఇది అండ్ ఈ హైట్ అంటే ఏముంది, మనం ప్లేట్స్ తెస్తాము, ఇలాంటి ప్లేట్స్. ఓకే, సో మనం ఈ పైన ఉండే ప్లేట్స్ని రెక్టాంగిల్గానే ఉంచవచ్చు, బట్ కింద కనెక్ట్ చేసే ప్లేట్ని ఏం చేస్తామంటే జస్ట్ ఇలా ఉందనుకోండి, ఇలా 45 డిగ్రీలో కట్ చేసాం అనుకోండి. సో ఇంకొక 45 డిగ్రీ ఉన్న ప్లేట్ వచ్చి దీన్ని ఇలా సైడ్ పెట్టేసేస్తే నౌ వీ కెన్ వెల్డ్ ఇట్ ఈజీలీ. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద వెల్డింగ్ లెంగ్త్. ఓకేనా, సింపుల్ దీన్ని ఎలాగనుకుంటాము, ఏమీ లేదు, ఇది 35 ఇచ్చారు. సో ఇది 35 అంటే ఇక్కడ నుంచి ఇది ఖచ్చితంగా 35 ఉంటుంది. సో దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేసాం అనుకోండి, రైట్. ఓకే, సో లెట్స్ సే ఈ పాయింట్ని మనం వేరే ఇంక యూజ్ చేద్దాము, బ్లాక్. లెట్స్ సే దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, ఇది సి అనుకుంటే సింప్లీ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. నా మనకు కావాల్సింది బీసీ లెంగ్త్ కదా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇది అప్లై చేస్తే మనకి ఇది లెంగ్త్ వచ్చేస్తుంది. సో ఏముంది, ఇలాంటిది నాకు 4 మూలలు ఉంటాయి, ఇదొక మూల, ఇదొకటి, 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 అంతే. ఓకేనా, సో ఈ డయాగోనల్ లెంగ్త్ ప్లస్ హైట్ 35 అంటే ఇలా 4 మూలలు వస్తాయి. ఓకేనా, అంతే టోటల్ లెంగ్త్ ఆఫ్ ది వెల్డ్. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఓకే, మనకిచ్చిన డైమెన్షన్స్ ఏంటి అంటే థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్. ఓకే, సో థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ ఈస్ 6 mm, ఎందుకంటే మనం వాల్యూమ్ రావాలి కదా, రైట్. ఇది డేటా. నా ప్రాబ్లం ఏమడిగారు, దీనికి మిగతా గ్యాసెస్ కన్జంప్షన్ కానీ ఫిల్లర్ రెడ్ కానీ కన్జంప్షన్ అంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి రఫ్గా. ఓకే, సో మనకు రెక్టాంగులర్ ఫ్రేమ్ అంటే దీన్ని వెల్డింగ్ చేయడానికి మెటీరియల్ కాస్ట్ కనుక్కోమన్నారు. 2 meters లెంగ్త్ అండ్ 1 meter విడ్త్. ద యాంగిల్ సైజ్ వచ్చి అంటే ఇప్పుడు ఎల్ ఫ్రేమ్ కదా ఇది, దీని యాంగిల్ వచ్చి ఇది 35/35 into 6 mm. ఓకేనా, సో ఇది 35 అండ్ దిస్ థిక్నెస్ షుడ్ బి ఇది 6 mm. ఏమిచ్చారు నేను ఫస్ట్ వరుసగా రాసేస్తాను, తర్వాత చెప్తాను. This is the data for the rectangular frame problem. Very easy, don't be panic. ఏం లేదు, మనకు జస్ట్ ఫైండ్ ద వెల్డింగ్ మెటీరియల్ కాస్ట్ అన్నారు అంతే. వెల్డింగ్ మెటీరియల్ కాస్ట్ అంటే మనం ప్లేట్ దగ్గర నుంచి ఆక్సిజన్, ఎసిటిలిన్, ఫిల్లర్ రాడ్ ఈ 3 కాస్ట్లు మొత్తం కలిపి మనకు ఆ ఫ్రేమ్ తయారు చేయడానికి పట్టేటువంటి ఖర్చు అనమాట. సో యాజ్ యూజువల్ చూడండి, మనకు ఆక్సిజన్ కన్జంప్షన్ పర్ మీటర్ క్యూబ్ అన్నాడు, అంటే మీటర్ క్యూబ్ పర్ అవర్ అన్నాడు. ఎసిటిలిన్ కూడా అంతే, అంటే 0.4 మీటర్ క్యూబ్ పర్ అవర్ అన్నారు. అంటే పర్ అవర్ బేస్డ్ మనకి ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేయాలి, మనకు ఎగ్జాక్ట్లీ మనం వెల్డింగ్ చేయాల్సినటువంటి లెంగ్త్ ఎంత, దానికి ఎంత టైం పడుతుంది, ఇది ఫస్ట్ మనం కనుక్కోవాలి ఎప్పుడైనా సరే. చూడండి, ఇందాక నేను చెప్పినట్టుగా స్టార్టింగ్లో నేను మోడల్ చూపించాను మీకు. ఓకే, చూడండి, ఇది మనకి ఇచ్చిన ఫ్రేము. సో నేను ఇది కూడా మీకు చెప్పాను. ఓకేనా, వెల్డింగ్ అనేది బోత్ సైడ్ చేయాలి, లోపల చేయాలి, బయట చేయాలి. లోపల ఎంత లెంగ్తో మనకు బయట అదే లెంగ్త్, కాబట్టి ఈ లెంగ్త్ కనుక్కొని ఇంటూ 2 అంటే బోత్ సైడ్ వచ్చేస్తుంది మనకి. సో నేను ఆల్రెడీ మీకు ఇక్కడ పైథాగరస్ థియరం ఇది ఎలా కనుక్కుంటామో చెప్పాను. సో దాన్ని బట్టి ఇక్కడ మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే అప్పుడు ఈ చూడండి, ఇక్కడ నేను ఇది ఈ లెంగ్త్ ఇది ఏ, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి అనుకున్నాను కదా, రైట్. అప్పుడు పైథాగరస్ థియరం అప్లై చేస్తే మనకు ఈ బీసీ లెంగ్త్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు అది మనం చూద్దాము. The length of weld. సో లెంగ్త్ ఆఫ్ ది వెల్డ్ ఎలా వస్తుంది మనకి, సో మనం బోత్ సైడ్ చేయాలి కదా, సో కాబట్టి 2 into
చూడండి పైథాగరస్ని అప్లై చేస్తే ఎంత వచ్చింది మనకి, ఇక్కడే చేస్తాను నేను. సో బీసీ కదా మనం కనుక్కోవాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 35 స్క్వేర్ ప్లస్ 35 స్క్వేర్. ఓకే, ఇది ఎంత వస్తుంది మనకి 49.5 ఏంటిది ఎంఎం. సో ఇది 35, ఇదేమో 49.5 వస్తుంది. సో ఎంత వచ్చింది 49.5. ఇది వచ్చింది మనకి. ఇది కూడా చేయాలి కదా హైటు, ఓకేనా. ఆ హైట్ అంటే మనకి 35 ఇచ్చారు, ఓకేనా. సో లోపలిది చూస్తే ఇది 35, ఇది ఓకే ఫైన్, మనకి లెంగ్త్ యాజ్ యూజువల్ ఉంది. ఇది డయాగోనల్ లెంగ్త్ కదా, దానికే పైథాగరస్ థియరం అప్లై చేసి మనం కనుక్కున్నాం, అది 49.5 వచ్చింది. అలా బోత్ సైడ్ లోపల బయట చేయాలి ఇంటూ 2, అందుకు ఇది ఎంత వచ్చింది 169 mm వచ్చింది మనకి. చూడండి మనం ఇది మర్చిపోకూడదు, ఇది మనం ఒక్క కార్నర్కి ఇది మనం చేసింది. అలాంటి ఎన్ని కార్నర్లు అనుకున్నాం మనము, 4 కార్నర్లు చేయాలి కదా. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 4 కార్నర్స్ చేయాలి, ఓకేనా. 4 × 169 676 millimeters వచ్చింది, ఓకేనా. సో మనకు మొత్తం గివెన్ డేటా ఇన్ టర్మ్ ఆఫ్ మీటర్స్లో ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం మీటర్లో మార్చుకుందాం. సో దట్ షుడ్ బి మిల్లీమీటర్ నుంచి మీటర్కి వెళ్ళాలి. 1 మీటర్కి 1000 millimeters కాబట్టి 676/1000. సో దట్ షుడ్ బి 0.676 మీటర్. ఇది టోటల్ లెంగ్త్ ఆఫ్ ది వెల్డ్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సో లెంగ్త్ రాగానే సరిపోలేదు కదా, మనకు పర్ అవర్ కదా ఇస్తాడు, లేదా కన్జంప్షన్ వచ్చేసేసి. అప్పుడు మనకు ఒక హింట్ ఇచ్చాడు ఇక్కడ. వెల్డింగ్ స్పీడ్ ఏంటంటే మనం 1 అవర్కి 4 meters వెల్డింగ్ పెర్ఫామ్ చేయగలం మామూలుగా అయితే ఇక్కడ మనం పెర్ఫామ్ చేయాల్సిన వెల్డింగ్ లెంగ్త్ ఎంత, 0.67 మీటర్సే, అంటే 1 మీటర్ కన్నా తక్కువ కదా. సో కాబట్టి టైం టేకెన్ టు వెల్డ్ గివెన్ లెంగ్త్. మనకు వెల్డింగ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ది వెల్డ్ ఎంత, వెల్డింగ్ స్పీడ్ 4 meters/hour. సో 1 అవర్కి 4 meters పెర్ఫామ్ చేయగలిగినప్పుడు మనం 0.676 మీటర్స్కి మీటర్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తాము అంటే, సో ద టైమ్ షుడ్ బి టేకెన్. సో లెంగ్త్ ఆఫ్ ది వెల్డ్ అంటే 0.676/4. అప్పుడు ఎంత టైం పడుతుంది, 0.169 hours పడుతుంది మనకి. 1 అవర్కి మనం 4 meters కంప్లీట్ చేయగలిగితే ఏంటి అంటే 1 అవర్కి 4 meters చేస్తాం మనం. అప్పుడు 0.67 meters ఆఫ్ లెంగ్త్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తామంటే బై 4th డివైడ్ చేస్తాము అంతే. సో ఇది మనం కంప్లీట్ చేసే టైం. ఇప్పుడు మనకి టైం వచ్చేసింది అండ్ లెంగ్త్ ఆఫ్ వెల్డ్ వచ్చింది మనకి కదా. సో ఇప్పుడు ఈ టైంని బట్టే మనకు ఆక్సిజన్ కన్జంప్షన్ అండ్ ఎసిటిలిన్ కన్జంప్షన్ అవి 2 డిపెండ్ అవుతాయి. ఈ లెంగ్త్ని బట్టి ఫిల్లర్ రాడ్ ఎంత కావాలో మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ టైంని బట్టి మన ఆక్సిజన్ కన్జంప్షన్, ఓకేనా. మామూలుగా మనకు ఆక్సిజన్ కన్జంప్షన్ ఎంత అన్నారు, ఆక్సిజన్ కన్జంప్షన్ 0.4 m³/hour, అంటే 1 అవర్కి 0.4 m³ అయితే ఇది 1 అవర్కి 0.69 అవర్కి ఎంత అవుతుంది అంటే సింప్లీ హ్యావ్ టు మల్టిపుల్ విత్ ఇట్, ఓకేనా. సో O2 కన్జంప్షన్ ఎంత, సో 0.4 × 0.169. ఇప్పుడు మనకు వచ్చే వాల్యూమ్ ఎంత, 0.6676 m³ ఆఫ్ వాల్యూమ్, ఓకేనా. అప్పుడు కాస్ట్, అప్పుడు ఆక్సిజన్ కాస్ట్ ఎంత, మామూలుగా మనకు కాస్ట్ ఎంత ఇచ్చారు, 15 rupees/m³. 1 m³కి 15 rupees అయితే ఇంత m³కి ఎంత అవుతుందంటే 15 into గివెన్ వాల్యూమ్ ₹1.01 అంతే. కన్జంప్షన్ ఆఫ్ ఎసిటిలిన్, ఓకే. సో ఎసిటిలిన్ కన్జంప్షన్ ఎంత, అది కూడా 0.4 m³/hour. సో 1 అవర్కి 0.4 m³ అయితే 0.169 అవర్స్కి ఎంత అంటే సేమ్ ఇదే వస్తుంది వాల్యూ మనకి. అది కూడా 0.4 into గివెన్ 169 కదా, 169 చేస్తే అప్పుడుది 0.6676 m³ వస్తుంది, ఓకే. నౌ కాస్ట్ ఆఫ్ C2H2
సో మనకి 60 రూపీస్ పర్ మీటర్ క్యూబ్ అన్నప్పుడు సో 0.676 మీటర్ క్యూబ్కి ఎంత అంటే 4 రూపీస్ వస్తుంది. ఇది 4 రూపీస్. నౌ లెంగ్త్ ఆఫ్ ది ఫిల్లర్ రాడ్ రిక్వైర్డ్, మనకేమి ఇచ్చారు ఇక్కడ అంటే ద లెంగ్త్ ఆఫ్ ద ఫిల్లర్ రాడ్ అంటే 3.4 మీటర్స్ పర్ మీటర్ ఆఫ్ వెల్డ్. 1 మీటర్ లెంగ్త్ వెల్డింగ్ చేయడానికి 3.4 మీటర్స్ కావాల్సి వస్తే మనకు వచ్చిన మొత్తం లెంగ్త్ ఎంత 0.676 మీటర్స్ కదా. 1 మీటర్కి 3.4 పడితే మనకు వచ్చిన లెంగ్త్ ఎంత 0.676 మీటర్. సో ఇంటూ 3.4 ఇది మనం మల్టిపుల్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే రైట్ ఇట్ షుడ్ బి 2.3 మీటర్స్. సో 2.3 మీటర్స్ అయితే మనకు టోటల్ లెంగ్త్ ఆఫ్ వెల్డింగ్కి సరిపోతుంది. ఓకే, నౌ సో మనకు కావాల్సిన లెంగ్త్ ఎంత 2.3 మీటర్స్. సో ఇప్పుడు మనం ఫిల్లర్ రాడ్ కొనాలి కదా, ఆక్సిజన్ ఎసిటిలిన్ కొన్నట్టు ఫిల్లర్ రాడ్ కూడా కొనాలి కదా. నౌ ద వెయిట్ ఆఫ్ ది ఫిల్లర్ రాడ్ రిక్వైర్డ్ ఫర్ దిస్. వెయిట్ అంటే ఏంటి, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ కదా. సో ఇక్కడ చూడండి మనకు లెంగ్త్ వచ్చింది, మనకు డయా కూడా ఇచ్చారు కదా 2.5 mm అని. ఓకేనా. సో చూడండి మనకు డెన్సిటీ సెంటీమీటర్ క్యూబ్లో ఉంటుంది, గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. కాబట్టి వాల్యూమ్కి సంబంధించి అన్నీ మనం సెంటీమీటర్లోనే మార్చుకుందాము. లెంగ్త్ ఏమో 2.3 మీటర్ వచ్చింది. అప్పుడు ఇదేమవుతుంది ఇంటూ 100 చేస్తే 230 సెంటీమీటర్ అవుతుంది. 230 సెంటీమీటర్స్. ఓకేనా లెంగ్త్ అది. డయా ఏమో 2.5 mm కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంగ్త్ కదా. సో π/4 ఇంటూ 2.5 స్క్వేర్ ఇంటూ 230. సారీ ఇది mm కదా, సారీ ఇది మార్చుకోవాలి మళ్ళీ. సో π/4 రైట్. సో 2.5 మిల్లీమీటర్స్ని సెంటీమీటర్లో మార్చుకోవాలి. 2.5 మిల్లీమీటర్ కదా, దీన్ని సెంటీమీటర్లో మార్చాలంటే ఏం చేయాలి 2.5/10 చేయాలి. అప్పుడు ఇదేమవుతుంది 0.25 అవుతుంది. సో 0.25 స్క్వేర్ ఇంటూ 230 ఇది వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ మనకు ఇచ్చారు కదా 7 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో 7 ఇది మనకి గ్రామ్స్లో వస్తుంది కదా. సో ఇది మొత్తం గ్రామ్స్లో వస్తుంది. ఒకేసారి డివైడెడ్ బై 1000 కొట్టేసాను అనుకోండి, ఇది వచ్చేది కిలోగ్రామ్లో ఉంటుంది. ఓకేనా. సో అది మొత్తం ఇప్పుడు మనకి 0.08 కిలోగ్రామ్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ది ఫిల్లర్ మెటీరియల్ మనకు పర్ కేజీ ఎంత అన్నాడు ఫిల్లర్ మెటీరియల్. ఫిల్లర్ రాడ్ కాస్ట్ 20 రూపీస్ పర్ కేజీ. కేజీ 20 రూపీస్ అయితే సో కేజీ 20 రూపీస్ అయితే ఇదెంత అవుతుంది అప్పుడు 20 ఇంటూ 0.08. సో ఇట్ షుడ్ బి రూపీస్ 1.5. నౌ ద టోటల్ వెల్డింగ్ మెటీరియల్ కాస్ట్. Cost of O2 plus cost of C2H2 plus cost of filler material. చూడండి ఇక్కడ కాస్ట్ ఆఫ్ O2 1.1 రూపీస్, కాస్ట్ ఆఫ్ C2H2 4 రూపీస్ అండ్ కాస్ట్ ఆఫ్ ఫిల్లర్ మెటీరియల్ 1.5 రూపీస్. ఓకే. సో వెరసి ఇది రూపీస్ 6. నౌ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఓకే. సో దీన్ని సింప్లిఫై చేస్తాను. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకు లెంగ్త్ ఆఫ్ వెల్డింగ్ కనుక్కోవాలి. లెంగ్త్ ఆఫ్ వెల్డింగ్ తర్వాత గివెన్ టైంను బట్టి సో ఈ లెంగ్త్కి ఎంత టైం పడుతుంది. ఓకేనా. ఈ టైంని బట్టే మనకు ఆక్సిజను, ఎసిటిలీను అండ్ లెంగ్త్ని బట్టి ఫిల్లర్ రాడ్ ఇది. సో దీన్ని బట్టి మనకు టోటల్ కాస్ట్ అనేది వచ్చేస్తుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే.